ఉమ్. వసంత కాంబట్ల హలో. వస్తున్నారా? తర్వాత చూడలే. రామ్మోహన్ రావు గారు ఫోన్ చేశారు కదా. అందరికీ నమస్కారం అండి. వసంతలత రికార్డింగ్ ఆన్ చేస్తాను. మొదలు పెడతావా? అదే సరే. ఓం శ్రీ గురుభ్యో నమః. 2 నవంబర్ 2023 డాక్టర్ అనీబ్ సెంట్ గారు రచించిన ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలోని విషయాల్ని లక్ష్మి గారు చదువుతారు. బస్ ఈ విధంగా మనం ఏమని మన భౌతికమైనటువంటి ప్రపంచంలో స్పిరిట్ మ్యాటర్ ఆఫ్ ఎవల్యూషన్ డివిజన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్ లోయెస్ట్ ప్లేన్ ఆఫ్ అవర్ సిస్టమ్, మన సిస్టంలో ఫస్ట్ లేదా అదే లోయెస్ట్ ప్లేన్ లో చూస్తున్నాం. కౌంట్లెస్ ఏజెస్ అంటే లెక్కలేనన్ని యుగాల నుంచి ది ఫ్యాషనింగ్ ఆఫ్ మెటీరియల్స్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. మెటీరియల్స్ ని ఈ విధంగా అంటే ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ది కరెంట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ స్పిరిట్ మ్యాటర్ అండ్ ద మెటీరియల్స్ ఆఫ్ అవర్ గ్లోబ్ we see the outcome at the present time. అంటే ఈ స్పిరిట్ మ్యాటర్ యొక్క పరిణామం, అలాగే మన గ్లోబ్ లో ఉన్న మెటీరియల్స్, మనం ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం. బట్ కానీ మనం ఎప్పుడైతే ఈ అధ్యయనం, అందులో ఉన్నటువంటి వ్యక్తుల అధ్యయనం అన్నది మొదలు పెట్టామో, ఫిజికల్ ప్లేన్ లో ఉన్నవి అంటే అది ఆ ప్లేన్ లో ఉన్నవి వ్యక్తుల యొక్క అధ్యయనం, అప్పుడు మనం రూపం యొక్క ఎవల్యూషన్కి వచ్చాం. బిల్డింగ్ ఆఫ్ డయాగ్రామ్స్ అవుట్ ఆఫ్ దీస్ మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ నుంచి డయాగ్రామ్స్ ని చేసామన్నమాట. అంటే స్పిరిట్ మ్యాటర్ ఎవల్యూషన్ అంటే రూపం యొక్క ఎవల్యూషన్ ఎప్పుడైతే అంటే ఇలా వచ్చిందో అప్పటి నుంచి, అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్హాబిటెంట్స్ కోసం అధ్యయనం చేసిన దగ్గర నుంచి అప్పుడు రూపం యొక్క ఎవల్యూషన్ కూడా వచ్చింది. The building of forms on the higher planes కాదు, when the evolution of materials had reached a sufficiently advanced state, అంటే ఈ మెటీరియల్స్ యొక్క ఇది ఒక అడ్వాన్స్డ్ ఆల్ ఫార్మ్స్ ఆత్మబుద్ధి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద సెకండ్ గ్రేట్ లైఫ్ వేవ్ ఫ్రమ్ ద లోగోస్ గేవ్ ద ఇంపల్స్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్. అంటే ఎవల్యూషన్ ఆఫ్ మెటీరియల్స్ హ్యాడ్ రీచ్డ్ ఏ సఫిషియంట్లీ అడ్వాన్స్డ్ స్టేట్. మెటీరియల్స్ యొక్క ఎవల్యూషన్ ఒక స్థితికి వచ్చేసరికల్లా, సఫిషియంట్లీ అడ్వాన్స్డ్ స్టేట్ అంటే ఒక కావలసినంత అభివృద్ధి చెందిన స్థితి వచ్చేసరికల్లా సెకండ్ గ్రేట్ లైఫ్ వేవ్
ఆ లోగోస్ నుంచి సెకండ్ లైఫ్ వేవ్ అనేది అది ఇవల్యూషన్ యొక్క అంటే ఫామ్ రూపం యొక్క ఇవల్యూషన్ కి ప్రేరణ ఇచ్చింది. హీ బికేమ్ ద ఆర్గనైజింగ్ ఫోర్స్. ఆయనే ఆర్గనైజింగ్ అంటే వ్యవస్థాపించే శక్తిగా అయ్యాడు. యాజ్ ఆత్మబుద్ధి ఇండివిజువలైజ్ ఇన్ యాక్షన్ అండ్ దేర్ ఫోర్ స్పోకెన్ యాజ్ ద మోనాడ్. అంటే ఆత్మబుద్ధి ఒక యాక్షన్ లోకి వచ్చేసింది, అందుకని దాన్ని మోనాడ్ గా అంటున్నాడు. ఆల్ ఫార్మ్స్ హ్యావ్ ఆత్మబుద్ధి యాజ్ కంట్రోలింగ్ లైఫ్. అన్ని రూపాల్లో ఆత్మబుద్ధి ఉంటుంది, అది లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది. ఆఫ్ హిజ్ యూనివర్స్ కౌంట్లెస్ హోస్ట్స్ ఆఫ్ ఎంటిటీస్. అంటే ఆయన యూనివర్స్ లో లెక్కలేనటువంటి మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంటైటీ బిల్డర్స్ అంటారు. అలాగే సమ్ ఆర్ లాఫ్టీ స్పిరిచువల్ ఇంటెలిజెన్సెస్ బట్ ద నేమ్ కవర్స్ ఈవెన్ ద బిల్డింగ్ నేచర్ స్పిరిట్స్. అంటే అందులో కొందరు బ్రాకెట్ లో ఉందన్నమాట, గొప్ప తెలివితేటలు అంటే బుద్ధి అన్నమాట. కానీ ఆ పేరు అనేది బిల్డింగ్ నేచర్ స్పిరిట్స్ అంటే నేచర్ స్పిరిట్స్ ని తయారు చేస్తుంది. ద సబ్జెక్ట్ ఈస్ డెల్ట్ with in chapter 12, taking part in the building of forms out of combinations of spirit matter. స్పిరిట్ మ్యాటర్ ఏమో రకరకాల కాంబినేషన్స్ వల్ల రూపాలు తయారవడం అనేది అవుతుంది. ది సబ్జెక్ట్ ఈస్ డెల్ట్ విత్ ఇన్ చాప్టర్ 12, taking part in the building of forms out of combinations of spirit matter. The life of the logos abiding in each form is the central. అంటే లోగోస్ యొక్క లైఫ్ ప్రతి రూపంలో అదే సెంట్రల్ ఫోర్స్ అనమాట. అది కంట్రోలింగ్ అండ్ డైరెక్టింగ్ ఎనర్జీని ఆ తర్వాత కంట్రోల్ చేసి డైరెక్ట్ చేస్తుంది. హయ్యర్ ప్లేన్స్ లో ఫార్మ్స్ తయారవడం అనేది కెనాట్ హియర్ బి కన్వీనియంట్లీ స్టడీడ్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు డీటెయిల్డ్ గా ఆ విషయం మనం ఇక్కడ అధ్యయనం చెయ్యలేము హయ్యర్ ప్లేన్స్ లో. ఇట్ మే సఫైస్ టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఐడియాస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లోగోస్. అన్ని రూపాలు కూడా ఈ లోగోస్ యొక్క మనస్సులో ఐడియాస్ గానే ఉంటున్నాయి. అండ్ దట్ ఇన్ దిస్ సెకండ్ లైఫ్ వేవ్, ఇది సెకండ్ లైఫ్ వేవ్ లో ఇందాక చెప్పారు కదా ఈ సెకండ్ లైఫ్ వేవ్ అని, these were thrown outwards as models to guide the builders. ఆ బిల్డర్స్ ని గైడ్ చేయడానికి కావాల్సిన మోడల్స్ గా వీళ్ళ బయటికి వస్తారు. ఆన్ ద థర్డ్ అండ్ సెకండ్ ప్లేన్, 3-2 ప్లేన్స్ లో ఎర్లీ స్పిరిట్ మ్యాటర్ కాంబినేషన్స్ ఆర్ డిజైన్ టు గివ్ ద ఫెసిలిటీ. అంటే ఇందులో ఏమో ఆ స్పిరిట్ మ్యాటర్ అనేది ఎర్లీ స్పిరిట్ మ్యాటర్ కాంబినేషన్స్ అన్నవి ఆర్ డిజైన్డ్ ఎలా ప్లాన్ చేశారంటే టు గివ్ ఇట్ ఫెసిలిటీ ఇన్ అస్యూమింగ్ షేప్స్ ఆర్గనైజ్ టు యాక్ట్ యాజ్ యూనిట్స్. అంటే రకరకాలైన షేప్స్ ఇస్తూ అవి యూనిట్స్ గా తయారయ్యేటట్టుగా పనిచేసేటట్టు. అండ్ గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ ఇట్స్ స్టెబిలిటీ వెన్ షేప్డ్ ఇంటూ ఎన్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం గా అంటే అయినప్పుడు దానికేమో ఒక స్టెబిలిటీ, ఇంక్రీజ్ ఇట్స్ స్టెబిలిటీ అంటే ఒక ఆర్గానిజం అంటే ఒక మనిషి ఒక జంతువు అలా తయారైనప్పుడు దానికి ఆ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఉంటుందంటే స్థిరత్వం. అండ్ గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ ద స్టెబిలిటీ వెన్ షేప్డ్ ఇంటూ ఎన్ ఆర్గానిజం. దిస్ ప్రాసెస్ వెంట్ ఆన్ అపాన్ ద థర్డ్ అండ్ సెకండ్ ప్లేన్స్. ఈ విధంగా థర్డ్ ప్లేన్ లోని సెకండ్ ప్లేన్ లోని ఈ ప్రాసెస్ అయింది. ఇన్ వాట్ ఆర్ termed the 3 elemental kingdoms. వాటిని మనం ఎలిమెంటల్ కింగ్డమ్స్ అని అంటున్నాం. ద కాంబినేషన్స్ ఆఫ్ మ్యాటర్ ఫార్మ్డ్ దేరిన్ బీయింగ్ కాల్డ్ జనరల్లీ ఎలిమెంటల్ ఎసెన్స్. అంటే ఈ మ్యాటర్ అనేది కాంబినేషన్స్, మ్యాటర్ యొక్క కాంబినేషన్ ఏమో సామాన్యంగా మనం దాన్ని ఏంటంటున్నాం అంటే
అది దేర్ బీయింగ్ కాల్డ్ ఎలిమెంటల్ ఎసెన్స్ అంటున్నాం. అండ్ ద ఎసెన్స్ బీయింగ్ మౌల్డెడ్ ఇన్ టు ఫార్మ్స్, ఆ ఎలిమెంటల్ ఎసెన్స్ రూపాలుగా మౌల్డ్ అవుతుంది. బై అగ్రిగేషన్స్, అంటే అవి రకరకాలుగా కూడడం వల్ల. ద ఫార్మ్స్ ఎండింగ్ ఫర్ ఏ టైమ్ అండ్ దెన్ డిసింటిగ్రేటింగ్, అంటే అవి కొంతకాలం ఉండి అంత అయిపోయి, డిసింటిగ్రేట్ అంటే అవి విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. ది అవుట్వర్డ్ లైఫ్ ఆఫ్ మోనాడ్ ఇవాల్వ్డ్ త్రూ దీస్ కింగ్డమ్స్, ఈ రాజ్యాల నుంచి ఇవాల్వ్ అయినటువంటి మోనాడ్ అన్నది అండ్ రీచ్డ్ ఇన్ డ్యూ కోర్స్ ద ఫిజికల్ ప్లేన్, అది ఫిజికల్ ప్లేన్ ని చేరుకుంటుంది. వేర్ ఇట్ బిగాన్ టు డ్రా టుగెదర్ ది ఈథర్స్ అండ్ హోల్డ్ దెమ్ ఇన్ ఫిల్మీ షేప్స్, అంటే అక్కడ ఇట్ బిగాన్ టు అన్ని కలిసి దగ్గరకు వచ్చి అవన్నీ ఈథర్స్ అన్ని కూడా ఒక పల్చటి షేప్ తయారవుతుంది అనమాట. అందులో ఇన్ విచ్ లైఫ్ కరెంట్స్ ప్లేడ్ అండ్ ఇన్ టు విచ్ ద డెన్సర్ మెటీరియల్స్ వర్ బిల్ట్, అంటే అందులోకి జీవశక్తులు పాసాన్ అవుతాయి, అంటే అందులోంచి నువ్వు స్థూలమైన మెటీరియల్ తయారవుతుంది. అంటే అంతో పల్చటి దాంట్లోంచి కొంచెం సాంద్రత ఉన్న మెటీరియల్ తయారవుతుంది. బై ending for a time and then disintegrating, the outward life or monad evolved through these kingdoms and reached in due course life currents played and into which the denser matter were built, forming the first minerals, అంటే ఈ విధంగా మొట్టమొదటిగా మినరల్స్ తయారయ్యాయి. In these are beautifully shown, as may be seen by reference to any book on crystallurgy. క్రిస్టలర్జీకి సంబంధించిన ఏ పుస్తకం చూసినా చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది. అందులో ఏంటంటే ఎన్నో న్యూమరికల్ అండ్ జియోమెట్రికల్ లైన్స్, అంటే లెక్కలతో ఉన్నటువంటివి రకరకాల గీతలు, అంటే జియోమెట్రిక్ సంబంధించిన లైన్స్ అవన్నీ కూడా constructed and from them may be gathered plentiful evidence that life is working in all minerals, although much, అంటే వాటిలోంచి మనకి ఏం తెలుస్తుంది అంటే జీవం అన్నది మినరల్స్ లో కూడా పనిచేస్తుంది. అందులో మచ్ క్రిబ్డ్, క్యాబిన్ అండ్ కన్ఫైన్డ్, అదంటే పరిమితంగా ఉన్నా సరే చాలా లైఫ్ అక్కడ కూడా మినరల్స్ కూడా లైఫ్ పనిచేస్తుంది. ద ఫెటీగ్ టు విచ్ మెటల్స్ ఆర్ సబ్జెక్ట్ ఈజ్ అనదర్ సైన్, అలసట, అంటే మెటల్స్ కూడా అలసట ఉంటుంది, అది ఇంకొక సిగ్నల్, అంటే గుర్తు, దట్ దే ఆర్ లివింగ్ థింగ్స్, అవి కూడా జీవం ఉన్నవే అని. బట్ ఇట్ ఈస్ హియర్ ఇనఫ్ టు సే దట్ ది అకల్ట్ డాక్ట్రిన్ సో రిగార్డ్స్ them, knowing the already mentioned processes by which life has been involved in them. జగన్నాథం గారు నమస్తే అండి. క్లాస్ లో ఉన్నాను, 5 గంటలకు అవుతుంది. తర్వాత నారాయణ గారు వస్తారు, తర్వాత ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి ఉన్నారు, అనుపమ గారు. అంటే మీరు ఆమె ఉంటారు సండే వరకు. అలాగే 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 ఉంటాను. అంటే ఇన్ దీస్ ఆర్ బ్యూటిఫుల్లీ కాదు, ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు ఈ విధంగా ఆ ఫార్మ్స్ అన్నవి ఉద్భవించాయి, అంటే రకరకాలైనటువంటి జియోమెట్రికల్ ఫార్మ్స్ నుంచిను
లైన్స్ ఆన్ విచ్ ఫార్మ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్, దాంట్లో నిర్మించబడ్డాయి. అండ్ ఫ్రమ్ దెమ్ మే బి గ్యాదర్డ్, అందులోంచి అనేకమైనటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటంటే ఇదంతా కూడా ఈ మినరల్స్ అన్నిటిలో కూడా పనిచేస్తున్నది లైఫ్ ఎనర్జీ అని. అండ్ ఫ్రమ్ దెమ్ మే బి గ్యాదర్డ్ ప్లెంటిఫుల్ ఎవిడెన్స్ దట్ లైఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆల్ మెటీరియల్స్ ఆల్దో మచ్, అంటే ఎంతో అది పరిమితంగా కన్ఫైన్ అయిపోయి ఉన్నా సరే అక్కడ కూడా మినరల్స్ లో కూడా లైఫ్ పనిచేస్తుంది, లైఫ్ ఎనర్జీ. ఎందుకంటే మెటల్స్ కి అలసట రావడం అదంతా కూడా ఇంకొక సైన్ అనమాట. అంటే మనకి తెలుస్తుంది అవి కూడా జీవం ఉన్నవే. బట్ ఇట్ ఈస్ హియర్ ఇనఫ్ టు సే దట్ ద అకల్ట్ డాక్ట్రిన్ సో రిగార్డ్స్ దెమ్ నోయింగ్ ద ఆల్రెడీ mentioned processes by which life has been involved in them. ఏ విధంగా వాటిలోంచి లైఫ్ ఇన్వాల్వ్ అయింది అన్నది మనకి తెలుస్తుంది. మ్యాన్స్ ఫిజికల్ బాడీ హ్యాస్ 2 మెయిన్ డివిజన్స్. మానవుడి యొక్క ఫిజికల్ బాడీకి 2 ముఖ్యమైన డివిజన్స్ ఉన్నాయి. అది డెన్స్ బాడీ మేడప్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఫ్రమ్ ద 3 లోయర్ లెవెల్స్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఒకటి ఏంటంటే స్థూల శరీరం, అది 3 లోయర్ లెవెల్స్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్ నుంచి అయ్యాయి. అవేంటి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. అండ్ ఈథరిక్ డబుల్ కూడాను వైలెట్ గ్రే ఆర్ బ్లూ గ్రే ఇన్ కలర్. అది వైలెట్ గ్రేలో కానీ బ్లూ గ్రేలో కానీ ఉంటుంది. ఇంటర్పెనిట్రేటింగ్ ద డెన్స్ బాడీ, అది భౌతికంగా ఉన్న ఈ స్థూల శరీరంలోకి ప్రవేశించి అంటే చొచ్చుకుని వస్తూ ఉంటుంది. అండ్ కంపోజ్డ్ ఆఫ్ మెటీరియల్స్ డ్రాన్ ఫ్రమ్ ద 4 హయ్యర్ లెవెల్స్. అది 4 హయ్యర్ లెవెల్స్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ తోటి తయారై ఉంటుంది. ద జనరల్ ఫంక్షన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ఈస్ టు రిసీవ్ కాంటాక్ట్స్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్. సామాన్యమైనటువంటి పని ఏమిటి? భౌతిక శరీరానికంటే భౌతికమైన ఈ ప్రపంచం నుంచి కాంటాక్ట్ కలిగి ఉంటుంది. అంటే రిసీవ్డ్ ఫిజికల్ వరల్డ్ లోంచిను అదేమో అన్ని కాంటాక్ట్ తీసుకుని ఆ హయ్యర్ లెవెల్స్ కి తీసుకువెళ్తూ ఉంటుంది. 4 హయ్యర్ లెవెల్స్ లోంచి తీసుకున్న దాంతో ఫిజికల్ వరల్డ్ లోని అండ్ ఆ రిపోర్ట్ అంతటిని అంతర్గతంగా పంపిస్తుంది. టు సర్వ్ యాజ్ మెటీరియల్స్ ఫ్రమ్ విచ్ ద కాన్షియస్ ఎంటిటీ, అంటే ఈ కాన్షియస్ గా ఉన్న ఇది ఇన్హాబిటింగ్ ద బాడీ ఈజ్ టు ఇలాబరేట్ నాలెడ్జ్, అంటే తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తుంది అనమాట. ఇట్స్ ఇథరిక్ పోర్షన్ హ్యాస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ యాక్టింగ్. దీంట్లో ఉన్న ఇథరిక్ భాగానికి కూడా ఒక మీడియం గా పనిచేసేటటువంటిగా త్రూ విచ్ ద లైఫ్ కరెంట్స్ పౌర్డ్ అవుట్, దాని ద్వారా లైఫ్ ప్రవాహాలు అంటే ప్రవహిస్తూ ఉంటాయి. ద సన్ కెన్ బి అడాప్టెడ్ టు ద యూజెస్ ఆఫ్ ద డెన్సర్ పార్టికల్స్. సూర్యుడు ఆ డెన్సర్ పార్టికల్స్ ని ఉపయోగించుకునేటట్టుగా అంటే ఆయన అలవాటు చేసుకుంటాడు. ద సన్ ఈస్ ద గ్రేట్ రిజర్వాయర్ ఆఫ్ ద ఎలక్ట్రికల్, మ్యాగ్నెటిక్ అండ్ వైటల్ ఫోర్సెస్ ఫర్ అవర్ సిస్టమ్. మన సిస్టమ్ కి కావలసినటువంటి ఏమేమి ఫోర్సెస్ అంటే అది రిజర్వాయర్ లాంటిది. ఎలక్ట్రికల్, అయస్కాంతం, ఆ తర్వాత జీవానికి సంబంధించిన శక్తులకి అది పోగు చేసుకునే రిజర్వాయర్ లాంటిది. అండ్ ఇట్ పోర్స్ అవుట్ అబండెంట్లీ దీస్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ గివింగ్ ఎనర్జీ. అదేమో ఈ లైఫ్ నిచ్చే ఎనర్జీని అది చాలా ఎక్కువగా అంటే కురిపింప చేస్తుంది. దే ఆర్ టేకెన్ ఇన్ బై ద ఇథరిక్ డబుల్స్ ఆఫ్ ఆల్ మినరల్స్, వెజిటబుల్స్, యానిమల్స్ అండ్ మెన్. అవన్నీ కూడా ప్రతి ఈ మినరల్స్ వీటన్నిటిలో ఉన్న ఇథరిక్ డబుల్స్ తీసుకుంటుంది. అండ్ ఆర్ బై దెమ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ వేరియస్ లైఫ్ ఎనర్జీస్. అక్కడి నుంచి రకరకాల వివిధమైనటువంటి లైఫ్ ఎనర్జీగా అవేమోని ట్రాన్స్మ్యూట్ అవుతాయి. ఆఫ్ ఎవ్రీ క్రీచర్, ప్రతి అంటే ఎనర్జీస్ నీడెడ్ బై ఈచ్ ఎంటిటీ. ప్రతి ఎంటిటీకి కావలసినవన్నీ కూడా అక్కడి నుంచి అవసరమైనదంతా వస్తుందన్నమాట. అంటూ బ్రాకెట్లో వెన్ దస్ అప్రోప్రియేటెడ్ ద లైఫ్ ఈజ్ కాల్డ్ ప్రాణ. ఈ విధంగా ఉన్న జీవితాన్ని ప్రాణం అంటున్నాం.
అండ్ ఇట్ బికమ్స్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్. ఇది ఆ లైఫ్ ని, బ్రెత్ అంటే శ్వాస, ప్రతి జీవిలోని లైఫ్ బ్రెత్ గా అయిపోతుంది. ప్రాణ ఈజ్ బట్ ఏ నేమ్ ఫర్ ద యూనివర్సల్ లైఫ్. ఆ యూనివర్సల్ లైఫ్ కి పేరు ఒకటి ప్రాణము అంటున్నారు. ఇట్ ఈస్ టేకెన్ ఇన్ బై అన్ ఎంటిటీ అండ్ ఈ సపోర్టింగ్ ద సెపరేటెడ్ లైఫ్. అదేమో ఒక అంటే ఎంటిటీ చేత తీసుకోబడి అది సపోర్టింగ్ ద సెపరేటెడ్, ఈ సెపరేట్ అయిన లైఫ్ ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ది ఇథరిక్ డబుల్ డ్రా ఇన్, స్పెషలైజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెన్ ఓవర్ దేర్ ఫిజికల్ కౌంటర్ పార్ట్స్. ఈ ఇథరిక్ డబుల్ అంటే ప్రాణమయ కోసం అనమాట. డ్రా ఇన్ స్పెషలైజ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఫిజికల్ కౌంటర్ పార్ట్స్. ఇట్ హ్యాస్ బీన్ అంటే ఇది ఫిజికల్ దీంతో కలిసి ఉంటుంది. అబ్జర్వ్ దట్ ఇన్ విగరస్ హెల్త్ మచ్ మోర్ ఆఫ్ ద లైఫ్ ఎనర్జీస్ ఆర్ ట్రాన్స్మూటెడ్. అంటే ఈ హెల్త్ చాలా బాగా విగరస్ గా అంటే శక్తివంతంగా ఉన్నప్పుడు ఎంతో ఎక్కువ శక్తులన్నీ కూడా దాన్ ద ఫిజికల్ బాడీ రిక్వైర్స్, అవసరమైన కంటే ఎక్కువ శక్తి సప్లై అవుతుంది దాని సపోర్ట్కి. అండ్ దట్ ద సర్ప్లస్ ఈస్ రేడ్ అవుట్ అండ్ ఈస్ టేకెన్ అప్ అండ్ యూటిలైజ్ బై ద వీకర్. అంటే ఇక్కడ సప్లై చేసినటువంటి ఆ కిరణాలు అవన్నీ కూడా అతిగా అయినవన్నీ కూడా ప్రసరింప చేస్తాయి. అవి ఏంటంటే ఉపయోగించబడతాయి, బలహీనంగా ఉన్నవి తీసుకుంటూ ఉంటాయి. వాట్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ హెల్, aura is the part of the etheric double that extends a few inches from the whole surface of the body and shows radiating links like the radii of sphere going outwards in all directions. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్, అది అయిపోయింది కదా, టేకెన్ అప్ ద ఫిజికల్ బాడీ రిక్వైర్స్ ఫర్ ఇట్స్ ఓన్ సపోర్ట్, దానికి ఎంతైతే కావాలో అంత ఎనర్జీని, అండ్ దట్ ద సర్ప్లస్ ఈజ్ రేడ్ అవుట్, కిరణ రూపంలో ఎక్కువైన దాన్ని పంపించేస్తుంది. అది మళ్ళీ టేకెన్ అప్ అండ్ యూటిలైజ్డ్ బై ద వీకర్. అదేంటంటే వీకర్ గా ఉన్న వాడుకుంటాయి. వాట్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ ద హెల్త్, హెల్త్ అని మనం టెక్నికల్ గా పిలిచేది హెల్త్ ఆరా ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఇథరిక్ డబుల్. ఈ ఇథరిక్ డబుల్ లో అది ఒక పార్టే. అండ్ అండ్ ఎక్స్టెండ్స్ ఏ ఫ్యూ ఇంచెస్, ఇది సామాన్యంగా కొన్ని ఇంచెస్ దూరంలో ఉంటుంది అనమాట, ఎక్స్టెండ్ అవుతూ ఫ్రమ్ ది హోల్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ అండ్ షోస్ రేడియేటింగ్ లైన్స్. అందులో ప్రసరింప చేసేటటువంటి లైన్స్ కనిపిస్తాయి. లైక్ ద రేడియై ఆఫ్ ఎ స్పియర్, ఒక గుండ్రంగా ఉన్న స్పియర్ యొక్క రేడియేషన్స్ లాగా ఉంటుంది. గోయింగ్ అవుట్వర్డ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అది బాహ్యంగా వెళ్తుంది అన్ని డైరెక్షన్స్ లో కూడాను. ఇన్ ఆల్ డైరెక్షన్స్ దీస్ లైన్స్ droop when vitality is diminished below. అంటే ఈ లైన్స్ అన్ని కూడాను పోతాయి అన్నమాట ఎప్పుడు వైటాలిటీ తగ్గిపోయినప్పుడు. బిలో ద పాయింట్ ఆఫ్ హెల్త్ పాయింట్ అంటే హెల్త్ యొక్క పాయింట్ తగ్గిపోతే ఫ్రమ్ అవుట్వర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అదేంటంటే దీస్ లైన్స్ droop when vitality is diminished below the point of health and resume their radiating character when renewed vigor. మళ్ళీ వాటికి శక్తి సంపాదించినప్పుడు ఆ రేడియేటింగ్ క్యారెక్టర్ ని అవి మళ్ళీ పుంజుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ దిస్ వైటల్ ఎనర్జీ, ఈ వైటల్ ఎనర్జీ అంటే చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ, అది బై ద ఇథరిక్ డబుల్, అది స్పెషలైజ్ అవుతుంది అనమాట. ఇథరిక్ డబుల్ అంటే ప్రాణమయ కోసం, స్పెషలైజ్డ్ బై ద ఇథరిక్ డబుల్ which is poured out by the mesmerizer for the restoration of the weak. అంటే వీక్ ని రిస్టోర్ చేయడానికి మెస్మరైజరు ప్రసారం చేస్తాడని ఆ శక్తిని.
ఫర్ ద రెస్టోరేషన్ ఆఫ్ ద వీక్ అండ్ ఫర్ ద క్యూర్ ఆఫ్ డిసీజ్. అంటే అక్కడ ఉన్న జబ్బుని క్యూర్ చేయడానికి, ఆల్దో హీ ఆఫెన్ మింగిల్స్ విత్ ఇట్ కరెంట్స్ ఆఫ్ ఎ మోర్ రేరిఫైడ్ కైండ్. అంటే అతను సామాన్యంగా చాలా పలుచగా ఉన్న వాటితోటి ఆయన ఆ కరెంట్స్ తోటి కలిసిపోతూ ఉంటాడు. హెన్స్ దట్ డే depletion of vital energy shown by the exhaustion of a mesmerizer who prolongs his work to excess. ఈ విధంగా వైటల్ ఎనర్జీ తగ్గిపోవడం షోన్ బై అన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట ఆఫ్ ద మెస్మరైజర్. ఆయన ఈ పనిని ఇంకా ఎక్కువగా ఎక్సెస్ గాను కూడా ఆయన షోన్ బై ద ఎగ్జాషన్ ఆఫ్ ద మెస్మరైజర్ హూ ప్రొలాంగ్ చేస్తాడు తన పనిని. ఈ విధంగా మ్యాన్స్ బాడీ, ఇక్కడికి ఆపుదాం. మీకు అసలు ఇది అంటే చెప్పడం కష్టమేమో కానీ అర్థమైందా? హనుమంతరావు గారు మీకు ఏమైనా అర్థమైంది చెప్పండి. అంటే ఫిజికల్ కొంచెం అవుట్లైన్స్ చెప్తారా? అదే మనకి ఫిజికల్ ప్లేన్ ఏ విధంగా అంటే ప్రైమార్డియల్ మ్యాటర్ ఏ విధంగా అందులోంచే సమస్తం వస్తున్నాయని, అది అంటే అది ఏ విధంగా అందులోంచి ఒక్కొక్కటి వస్తుంది, రేడియేట్ అవుతున్నాయి. ఆ ఎనర్జీస్ ఏమోని ఫిజికల్ ప్లేన్ లో ఉన్న ఫామ్ అన్న దానికి ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫామ్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంతవరకు మనం గ్లోబ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసేది. అంటే అక్కడ ఉన్న ఇన్హాబిటెంట్స్ మీద మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టాం, అంటే రూపాల మీద. లైక్ మనం ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్, సో మనిషి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టారు. ఆ విధంగా ఆ తర్వాత ఏంటంటే ఇవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయంటే జనరల్ గా మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, అంటే ఆ రకరకాల కాంబినేషన్స్ తోని అంటే అది ఏం మ్యాటర్ అన్నారు, అది స్పిరిట్ మ్యాటర్ ఎన్నో కాంబినేషన్స్ తోని ఒక ప్లేను అని అలా ఫార్మ్ అవుతుందని. అంటే ఇంకా ఏంటంటే ఇందులో మనకి అవి అలాగా ఈ ఫిజికల్ ప్లేన్ అనేది ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి ఈ ఇన్హాబిటెంట్స్ యొక్క ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రకరకాల ఫార్మ్స్ ఫర్ ఏ టైమ్ అండ్ దెన్ కొన్నాళ్ళు ఉండి అవి నాశనం అయిపోతున్నాయి. అందుకని అవుట్పోర్డ్ ఫర్ ఏ లైఫ్ ఆర్ మోనాడ్, దీన్నే అవుట్ పోరింగ్ అయిన లైఫ్ ని మోనాడ్ అంటున్నారు. ఇవేంటంటే 3 కింగ్డమ్స్ నుంచి దాని యొక్క అది ఫిజికల్ ప్లేన్ లోకి వచ్చింది. అక్కడ అది అంత అన్ని రకాలైనటువంటి ఈథర్స్ ని దగ్గరకు తీసుకొచ్చింది. అది ఒక రకమైనటువంటి ఫిల్డీ షేప్స్ వచ్చాయి. అంటే ఈ షేప్స్ ఎలాగొచ్చాయి, అప్పుడు లైఫ్ కరెంట్స్ అన్నటివి దాంట్లోకి వెళ్ళాయి. అప్పుడు డెన్సర్ మెటీరియల్ అనేది తయారైంది, అప్పుడు ఫార్మింగ్ ద ఫస్ట్ మినరల్స్. అలా వెళ్ళిన వాటిలో రూపాలు ఏమిటి, మినరల్స్ అని. అయితే ఇందులో కూడా ఎన్నో పుస్తకాల రిఫరెన్స్లు అవి మనం చూస్తే, అంటే క్రిస్టలర్జీ అనే దాన్ని కానీ మనం చూస్తే న్యూమరికల్ అండ్ బ్యూటిఫుల్లీ షోన్ యాజ్ మే బి సీన్ బై రిఫరెన్స్ టు ఎనీ బుక్ అండ్ క్రిస్టల్, న్యూమరికల్ అండ్ జియోమెట్రికల్ అనే ఇవన్నీ ఉంటాయి, ఫార్మ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అయ్యాయని. అందులోంచి మేబీ గ్యాదర్డ్ ప్లెంటిఫుల్ ఎవిడెన్సెస్, ఎన్నో రకాలైన ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకని అంటే ఇన్ ఆల్ మినరల్స్, అంటే ఇన్ని మినరల్స్ లోని ఆ శక్తి కన్ఫైన్ అయిపోయినా సరే లైఫ్ ఎనర్జీ పోర్ అయ్యి ఉంది అని. అందుకని మెటల్స్ కూడా అలసిపోతున్నాయి అన్న విషయం సబ్జెక్ట్, అంటే ఈ ఫెటీగ్ అంటే అలసట అనమాట. ఇన్ ఆల్ మినరల్స్ ఆల్దో మచ్, అది అంటే అది ఎంతో పరిమితంగా ఉన్న వీటిలో కూడా ప్రాణం అన్నది అంటే అవుట్ పోరింగ్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ ఉంది అని మనకు ప్రూవ్ అయింది అనమాట. అలాగే ఆల్రెడీ మెన్షన్ ప్రాసెస్ బై విచ్ లైఫ్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్, అందులోంచి లైఫ్ అనేది అంటే ప్రవేశించింది అని.
అలాగే అంటే ఒక ఒక ఫామ్ అన్నది అంటే ఉన్నప్పుడు అక్కడేమోని ఆ స్టెబిలిటీ ఆఫ్ ఫామ్ అన్నది అవసరం పడుతుంది. అందులోంచి మోనాడ్ ఎవల్యూషన్ అంటే ప్లాస్టిసిటీ ఆఫ్ ఫామ్ ఇన్ ద వెజిటబుల్ కింగ్డమ్, అది నేను చదవలేదు ఇంకా. అంటే ఇక్కడ ఈ విధంగా వీటిలో కూడా అంటే అన్ని ఫామ్స్ ఆత్మబుద్ధి అనే దీంట్లోంచే యూనివర్స్ అనేది అంటే జగత్తు అనేకమైనటువంటి ఎంటిటీస్ తయారయ్యాయి. ఆ బిల్డర్స్ అనే వాళ్ళు తయారు చేశారు అంటూ అలాగ మనకేంటి ముఖ్యంగా ఇక్కడ ఏంటి రూపం యొక్క ఎవల్యూషన్ ఫిజికల్ ప్లేన్ లోనే కదా అనేక రూపాలు వచ్చాయి. అనేక రూపాల్లో మినరల్స్ మెటల్స్ అదే మెటల్స్ మినరల్స్ నెక్స్ట్ ప్లాంట్స్ యానిమల్స్ ఇవన్నీ కూడా రూపాలే మానవులు. ఇవన్నిటి యొక్క ఎవల్యూషన్ కోసం మనం స్టడీ చేయవలసి, అందుకని ఎప్పుడైతే ఫార్మ్ అన్నది మొదలైందో ఇన్హాబిటెంట్స్ మొదలయ్యారో ఫార్మ్ ఎవల్యూషన్ స్టడీ మొదలెట్టాం. హౌ ద ఫార్మ్ ఈస్ ఫార్మ్ అండ్ హౌ అలా ఇలా చెప్తూ మినరల్స్ కూడా లైఫ్ ఎనర్జీ ఉంది అని ఎన్నో చోట్ల ప్రూవ్ అయింది అని, కొన్ని రకాల మెటల్స్ కూడా ఫెటీగ్ అని ఫీల్ అవుతున్నాయని కూడా ఉందిట. అర్థమైందా కొంచెం? అంటే అర్థమైందండి, చెప్పలేను కానీ అర్థమైందండి. అదే అంటే ఈ విధంగా మనకి ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ లో ఫిజికల్ ఫార్మ్స్ యొక్క ఎవల్యూషన్ కోసం చెప్తున్నారు, అవి ఏ విధంగా వచ్చాయి. ఓకే, అంటే మనం కరెక్ట్ గా అనేది మనం బాగా ఇలాంటి వాటికి అలవాటు అవ్వలేదు కనుక చెప్పడం కష్టమే, కానీ ఈ ఎవల్యూషన్ అది చెప్తున్నారు. అవును. అంటే హయ్యర్ ప్లేన్స్ లోని ఎవల్యూషన్ ఎలా అన్నది చదవడం అంతా చాలా కష్టమైన విషయమే, కానీ ఇప్పుడు ఇక్కడ అంత అవసరం లేదు. అంటే ఈ మాత్రంగా చదువుకుంటే చాలు. అంటే ఏంటన్నారు, ఎగ్జిస్ట్ యాజ్ ఐడియాస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లోగోస్ అండ్ దట్ ఇన్ ద సెకండ్ లైఫ్ వేవ్ దీస్ వర్ థ్రోన్ అవుట్వర్డ్స్ యాజ్ మోడల్స్ టు గైడ్ ద బిల్డర్స్. అంటే వీళ్ళని బిల్డర్స్ కి గైడ్స్ గా పంపించారు అని, అంటే హయ్యర్ ప్లేన్ లో వాళ్ళని. థర్డ్ అండ్ సెకండ్ ప్లేన్స్ అవి ఏంటంటే ది ఎర్లీ స్పిరిట్ మ్యాటర్ కాంబినేషన్స్. అవేంటి అంటే అసిస్టింగ్ షేప్స్ ఆర్గనైజ్డ్ టు యాక్ట్ యాజ్ యూనిట్స్. అవి అంటే యూనిట్స్ గా పనిచేస్తున్నాయి. గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ ద స్టెబిలిటీ దెన్ షేప్ ఇన్ టు ఎన్ ఆర్గానిజం. అంటే వాటికి స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఒక ఆర్గానిజం గా, అంటే మనిషి అంటే ప్లాంట్ ఇవన్నీ ఒక ఆర్గానిజం గా స్టెబిలైజ్ అయ్యి వాటికి స్టెబిలిటీ వచ్చిందనమాట. అది ఇక్కడ అదే విధంగా ఆ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతోంది అంటూ ఈ ఎలిమెంటల్ కింగ్డమ్స్ అంటున్నారు. అంటే కాంబినేషన్స్ ఆఫ్ మ్యాటర్ ఫార్మ్డ్ దట్, అంటే దీన్ని ఇక్కడ మనం ఎలిమెంటల్ ఎసెన్స్ అంటాం. ఎలిమెంటల్ ఎసెన్స్ అనేది తెలుగులో కూడా ఏదో అన్నారు, అంటే ఈ సారంతో ఈ ఎలిమెంటల్ కింగ్డమ్ స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఎసెన్స్ బీయింగ్ మౌల్డ్, ఇదే ఎన్నో రూపాలుగా మౌల్డ్ అయిపోయింది. అదే అంటే రకరకాలైన అగ్రిగేషన్స్ తో అప్పుడు ఫార్మ్స్ వచ్చాయి. అవి ఏంటంటే కొంత టైం ఉంటాయి, మళ్ళీను నశించిపోతున్నాయి. అందులో కూడా లైఫ్ అవుట్ పోర్ అయింది, మోనాడ్ లేకపోతే మోనాడ్ అన్నమాట. అది 3 కింగ్డమ్స్ గా అండ్ రీచ్ ఇన్ అంటే ఇవాల్వ్ అయింది అనమాట. తర్వాత ఫిజికల్ ప్లేన్ వేర్ ఇట్ బిగేన్ టు డ్రా, అందులో ఏంటవుతుంది ఈథర్స్ అన్ని కూడా అని డ్రా అంటే ఒక దగ్గరకు వస్తున్నాయి. హోల్డ్ దెమ్ ఇన్ ఫిల్మీ షేప్స్, అంటే చాలా పల్చడ్ షేప్స్ గా తయారవుతాయి, అందులోంచి డెన్స్ మ్యాటర్ వచ్చింది అని చెప్తున్నారు. అది ఫస్ట్ మినరల్స్ అని మొదల అంటూ ఆ మినరల్స్ కూడా లైఫ్ ఉంది అని చెప్పారు. అంటే ఈ ఫార్మ్స్ లో మినరల్ కూడా ఒక ఫామే, ప్లాంట్ కింగ్డమ్ కూడా ఫామే కదా, యానిమల్ ఫామ్, ఆ విధంగా చెప్తున్నారు. వసంతలత నీకు అర్థమైందా? అంటే స్థూలంగా మనం తెలుసుకున్నా చాలు. ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా వచ్చింది, మనం ఫిజికల్ ప్లేన్ లోని ఇన్హాబిటెంట్స్ కోసం స్టడీ చేయగానే ఫార్మ్ అన్న దాని ఎవల్యూషన్ మొదలు పెట్టాము అని చెప్తున్నారు, స్టడీ ఆఫ్ ఫార్మ్స్.
హౌ దే ఇవాల్వ్డ్ అనేది. ఈ పేర్లు ఆ ఎలిమెంటల్ కింగ్డమ్ అని, అంటే ఎలిమెంటల్ ఎసెన్స్, ఎలిమెంటల్ కింగ్డమ్ అంతా ఎలిమెంటల్ ఎసెన్స్ తో ఉంటుంది. ఆ ఎలిమెంటల్ ఎసెన్స్ నుంచే అన్ని రకరకాల కాంబినేషన్ తో ఫార్మ్స్ తయారయ్యాయని. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆ మినరల్ కింగ్డమ్. మినరల్ అంటే ఎన్నో మెటల్స్ కూడా లైఫ్ ఉందని ఎన్నో రకాలుగా ప్రూవ్ అయింది. ఆ విధంగా అంటే వీటికి కూడా లైఫ్ ఉన్నది అని ఆ లైఫ్ అవుట్ పోరింగ్ ఉంది. లైఫ్ ఎనర్జీ వచ్చింది అనమాట వాటికి కూడా.